వేడి వేడిగా ఎంతో కమ్మని పప్పుచారు వండుకుందామా. ఇంతటి రుచి ముందు మరెంతటి వంటైనా దిగదుడుపే అందామా. ఆహా, ఏం గెస్ చేశారండి. ఈరోజు మన స్పెషల్ పప్పుచారే. పప్పుచారు ఏంటి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అవును, మరి దీని టేస్ట్ స్పెషల్, దీని వాసన స్పెషల్, వండే మీరు స్పెషల్, ఇది తినడం ఎలాగో చెప్పే నేను కూడా స్పెషలే. మరి ఇన్ని స్పెషల్స్ కలిసిన తర్వాత అది స్పెషల్ కాకుండా ఎలా పోతుంది? వెల్కమ్ టు సిరికాంతులు. మరి పప్పుచారుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ, చింతపండు, ముల్లంగి, ములంకాడ, ముఖ్యంగా కందిపప్పు. సరే, ముందుగా ఈ కందిపప్పుని 1:3 అంటే 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు వేసి నానబెట్టుకోండి. ఒక అరగంట నానితే మరీ మంచిది. ఇప్పుడు ఒక కుక్కర్లో కందిపప్పుని, ములంకాయ, ఆనపకాయ, ముల్లంగి ముక్కల్ని విడివిడిగా ఉడికించుకోండి. ఒకే కుక్కర్లో సరిపోకపోతే మీరు వేరువేరుగా కూడా ఉడికించుకోవచ్చు. అయితే ఈ బాయిలింగ్ ప్రాసెస్లో మనం ఎక్కడా సాల్ట్ వేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఓ పక్కన 50 గ్రాముల చింతపండుని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టండి. దాని సంగతి తర్వాత చూద్దాం. ఈలోపు ఒక 4 విజిల్స్ వేసి కుక్కర్ మనల్ని పిలుస్తుంది. చూసారు కదా, ముక్కలన్నీ కూడా బాగా ఉడికాయి, అలాగే పప్పు కూడా అద్భుతంగా ఉడికింది. ఇంకా ఈ పప్పుని బయటకు తీసి మెదుపుకోండి, అంటే లైట్గా పేస్ట్లా తయారు చేసుకోండి. అది మన పప్పుచారులో చాలా బాగా కలిసిపోతుంది. ఇక్కడ పేస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఒక సెపరేట్ గిన్నెలో కాసిన్ని టమాటా ముక్కల్ని, నేనైతే 2 టమాటాల తాలూకు స్లైసెస్ వాడాను, వాటిని చాలా కొద్దిగా నీళ్ళు వేసి ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వండి. జస్ట్ మగ్గనివ్వండి, అంతే. టమాటాలు బాగా మగ్గిన తర్వాత నిలువుగా నీట్గా చీల్చుకున్న 3 ఉల్లిపాయలని దీంట్లో వేసి టమాటాలని బాగా మెదపండి. ఎంత మెదిపితే మనకి ఫ్రాగ్రెన్స్ అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చింతపండు పల్పు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ చింతపండుని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తనివి తీరా బాగా పిండి పల్పు అంతటిని తీసుకొచ్చి ఈ మిశ్రమంలో కలపండి. ఇందులో సెపరేట్గా మనం వాటర్ వేసే పని లేదు, మొత్తంగా చింతపండు తాలకు గుజ్జు వేయడమే. ఇప్పుడు ఉడకబెట్టిన కందిపప్పును తీసుకొచ్చి కలపండి. ఈ ఉడికించిన పప్పు వేయడంతో మేజర్ పార్ట్ ఆఫ్ ది పప్పుచారు ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం దీనికి టేస్ట్లు యాడ్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి, ఉప్పు మీ టేస్ట్కి తగినంత, అలాగే పసుపు, ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకుని ఆ వాసనని అలాగే ఆస్వాదిస్తూ ఒక కలుపు కలపండి. చెప్తాను. మరి ఉడికించిన ముక్కల మాట ఏంటి? అదే కదా మీ డౌట్. కరెక్ట్ డౌట్ అడిగారు. ఇప్పుడు వెయ్యండి, చెప్తాను. ఆ ఉడికించిన ముక్కలన్నింటినీ దీంట్లో వేసి మరొక్కసారి ఒక కలుపు కలపండి. పనిలో పనిగా ఒక 5 నుంచి 10 గ్రాముల బెల్లాన్ని ఎవరూ చూడకుండా మెల్లగా పప్పుచారులో పడేయండి. అది దాని టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ది సీక్రెట్ అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలని, కరివేపాకుని యాడ్ చేసుకుని ఒక ఉడకనివ్వండి. దాని పనిలో అది ఉంటుండగా 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని ఒక చిన్న దంచి పప్పుచారు మీద పైన పడేయండి. చూస్తున్నారు కదా, సల కాగే పప్పుచారు మీకోసం రెడీ అవుతుంది. ఇంకా కొత్తిమీర వేయాల్సిన టైం అన్నమాట ఇది. కాసింత వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంకా పోపులు తీసుకోవాలి. ఈ పోపులు వేయడంతో పప్పుచారు సమాప్తం. అయితే పోపుల్లో ముందుగా చిటికెడే మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మిగతా పోపులన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 చెంచా ఇంగువ కూడా వేసి ఈ ఫ్రైలో కలపండి. ఆవాలు టపటపా పేలుతుంటుండగానే టకటకా తీసుకొచ్చి పప్పుచారులో పడేయండి. ఆహా, ఆ సౌండ్ ఎంత శ్రవణానందకరంగా ఉంటుందో. సరే, పప్పుచారు ఇక్కడితో రెడీ అయిపోయిందండి. మీరు ఒక కలుపు కలిపి స్టవ్ ఆఫ్ చేసి ప్రశాంతంగా తినడానికి రెడీ అయిపోవచ్చు. వేడి అన్నంలో పప్పుచారు వేసుకుని ఏ వేపుడు కూర పక్కన పెట్టుకుని తిన్నా కూడా అది అమృతంతో సమానంగా ఉంటుంది. అంతెందుకు, అప్పడం నంచుకొని తిన్నా కూడా అదిరిపోతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఏం పర్వాలేదు, వండుకుని తినండి. ఊరి నీళ్ళని పక్కకి వెళ్ళిపోతాయి. ఆగండి, అలాగే తినేద్దాం అనుకుంటున్నారా? మరి స్పెషల్ ఏముంది? ఇందులో కాసింత వేరుశనగ నూనె తగిలించి బాగా కలుపుకొని తినండి. స్వర్గాన్ని పక్కనే పెట్టుకున్నానా అన్నట్లు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పిచ్చెక్కించే పప్పుచారు మొదలు పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. మళ్ళీ కలుద్దాం.